ప్రేక్షకులకు నమస్కారం అండి. పెన్న బుక్ తీసుకున్నారు కదా. ఈ వీడియోలో చాలా మంచి చిట్కాలు చెప్తా. వీటి గురించి అంటే మూత్రపిండాలు అంటే మూత్ర వ్యాధులు, ప్రమేహ వ్యాధులు అంటాం మనం వీటిని. అంటే మూత్రం నొరగేయడం, శుద్ధ కట్టుకు వెళ్ళడం, డ్రాపులుగా పడడం, మూత్రం ఫ్రీగా అవ్వబడడం, కిడ్నీల్లో కొద్దిగా క్రియాటినిన్ పెరిగిందని కంగారు పడడం, ఈ అనేక రకాలు ఉన్నాయన్నమాట. ఇందులో కొన్ని నాకు చేతనైనంత వరకు నాకు తెలిసిన చిట్కాలు పుస్తకాల్లో నేను ఇది నా సొంత కవిత్వం ఏమీ కాదు. మంచి మంచి గ్రంథాల్లో ఏ అయితే మనకి చక్కని రిలీఫ్ వస్తుందో అటువంటి చిన్న చిన్న ఫార్ములాస్, చిట్కాలు అనుకోండి, లేకపోతే వైద్యం చేయటానికి ఉపయోగపడే చిన్న చిన్న ఫార్ములా అనుకోండి. ఓకే. సీమ అవిసె గింజలు అంటాం కదా మనం. అవిసె గింజలు అంటే రెండు రకాలు ఉంటాయి. పెద్ద చెట్లు అవుతాయి, ఆ చెట్లు కాదు. సీమ అవిసె గింజలని చిన్నగా పొదల్లాగా ఉంటాయి అన్నమాట. ఒక అడుగున్నర పెరుగుతుంది అంతే. అది దాంట్లో కూడా గింజలు ఉంటాయి అన్నమాట. ఆ గింజల్ని సీమ అవిసె గింజలు అంటారు. ఎక్కువగా దీన్ని ఎనిమాకు వాడతారు. బాగా జిగురుగా ఉంటుంది దీని ఆయిల్, చాలా మంచిది అనమాట. ఈ సీమ అవిసె గింజలు తీసుకుని 100 గ్రాములు దోరగా వేపించుకోండి లైట్గా. చాలా కమ్మగా ఉంటాయి తినడానికి కూడా. ఏగిన తర్వాత వాటిని సన్నటి చూర్ణం చేసుకోండి. ఒక 100 గ్రాములు పటిక బెల్లం తీసుకోండి. మళ్ళీ దాన్ని కూడా చూర్ణం చేసి కలుపుకోండి. కలిపితే ఎంత అయింది? లేదు, 150 తీసుకుంటే 300 గ్రాములు అవుతుంది. 300 గ్రాములు అయితే మీకు ఉదయం 10 గ్రాములు, సాయంత్రం 10 గ్రాములు ఈ చూర్ణాన్ని తినటానికి కూడా చాలా బాగుంటుంది. మంచి హై ప్రోటీన్ ఫుడ్. గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది. పొట్టలో లూబ్రికేషన్ పెరగడం వల్ల ఫ్రీ మోషన్ అవుతుంది. అనేక రకాల ఉపయోగాలు అన్నమాట. ఇప్పుడు చాలామంది ఈ బాదం పప్పు, అవిసె గింజలు, అలాగే ఫ్లాక్స్ సీడ్స్ అని అయ్యి, గుమ్మడి గింజలు, అనేక రకాలు, ఖర్జూరం, అంజీరు, ఇవన్నీ కలిపి కొట్టుకుని లడ్డు కింద చేసుకుని పౌడర్ కానీ పాకం పట్టుకుని ఉండగా చేసుకుని తింటున్నారు అన్నమాట. అందులో ఉండే అవిసె గింజలే ఇవి సీమ అవిసె గింజలు అంటారు వీటిని. ఈ అవిసె గింజలను తీసుకుని చెప్పాను కదా, 150 గ్రాములు పటిక బెల్లం, 150 గ్రాములు అవిసె గింజలు రెండు కలిపి పౌడర్ చేసుకోవచ్చు. లేదు విడివిడిగా పౌడర్ చేసుకుని కలుపుకుంటే చక్కగా ఉంటుంది. కానీ అవిసె గింజలు దోరగా వచ్చేలాగా వేపించాలండి. చేసుకుని అది ఉదయం తులం అంటే 10 గ్రాములు, రాత్రి తులం 10 గ్రాములు తినడానికి ముందర 1 గంట ముందర తినండి. తిని ఒక కప్పు టీ తాగండి. తాగితే ఇది మూత్రపిండాల వ్యాధులు ఏవైతే ఉన్నాయో, కిడ్నీ ప్రాబ్లమ్స్, స్టార్టింగ్లో చాలా బాగా పనిచేసేది. దాని నుంచి మీకు ఉపశమనం వస్తుంది. ఎంతో బాగా ఉపయోగపడే అద్భుతమైన చిట్కా అన్నమాట ఇది. జాగ్రత్తగా రాసుకోండి, దీన్ని వాడుకోండి. మరొకటి చిట్కా అన్నమాట. ఎవరికైతే మూత్రపిండాల్లో మంట బాగా మండుతుందో, అంటే లోపల యూరిన్ ట్రాక్లో కానీ, అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే హారతి కర్పూరం ఉంటుంది కదండి, ఆ హారతి కర్పూరం 3 తులాలు తీసుకుని బాగా నూరుకుని అందులో 10 తులాలు అంటే ఒక 120 గ్రాములు దాకా కొబ్బరి నూనె పోసుకోండి. 120 ml పోసుకోండి, 130 ml దాకా పోయొచ్చు. పోసి బాగా రెండు కలిపి మెత్తగా బాగా మిక్స్ అయిపోయేలాగా మిక్సీలో కొట్టుకోండి, లేకపోతే కలవంలో వేసి నూరుకోండి. దాన్ని 2 పూట్ల నడుం భాగం అంతా కూడా బాగా మర్దన చేసుకోండి. చేసుకుంటే ఈ మూత్రపిండాల్లో మంటలు, మూత్రనాళాల్లో మంటలు కానీ ఇటువంటివన్నీ కూడా తగ్గిపోయి చాలా అంటే చాలా రిలీఫ్ కనబడుతుంది అన్నమాట మీకు. దాల్చిన చెక్క ఒక 1/4 తులం తీసుకోండి. ఓకే. ఒక 1/4 తులం వెలిగారం అంటే టంకనక్షారం అంటాం, అది తీసుకోండి. ఇది బాగా వేడి చేస్తుంది. వేడి శరీరాలు జాగ్రత్తగా తీసుకోండి దీన్ని. గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో ఇది తీసుకోకూడదండి. ఓకే. అందుకు జాగ్రత్తగా వాడుకోండి. మూత్రనాళాల్లో మంటలు కానీ, మూత్రపిండాల్లో మంటలు కానీ ఉన్నవాళ్ళు ఈ రెండు ఒక 100 ml గంజి, బియ్యం గంజి కానీ బార్లీ గంజి కానీ ఏదైనా ఒక గంజిలో కలిపి ఉదయం సాయంత్రం మధ్యాహ్నం 3 పూట్ల తాగొచ్చి 8 గంటలకు ఒకసారి, లేదు ఉదయం సాయంత్రం తీసుకోండి. మీకు మూత్రపిండాల్లో మంటలు కానీ, మంటతోటి కూడిన మూత్రం వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా
ఉపశమనం పొందుతారండి. బాగా పనిచేస్తుంది ఇది. అలాగే ఒక 200 ml గంజి తీసుకోండి. ఏదైతే మనం అన్నం వాచిన గంజి ఉంటుంది కదా, అందులో ఒక 2 చెంచాలు ఆవు నెయ్యి, మన దేశీయ ఆవు నెయ్యి ఉంటుంది కదండి, ఆ ఆవు నెయ్యి కలిపి గోరువెచ్చగా ఉండగా దానిని తాగారనుకోండి, మూత్రపిండాల్లో మంట కానీ నొప్పి కానీ ఇవన్నీ కూడా, అంటే మెయిన్ వేడి చేయటం వల్ల వచ్చే మంట మూత్రనాళాల్లో కానీ, మూత్రం పాస్ అయ్యేటప్పుడు కానీ, లేకపోతే లోపలుండగా కూడా మూత్రపిండాల్లో వేడి వల్ల విపరీతమైన మండినట్టు అనిపిస్తుంది అనమాట. దానికి కూడా ఇది పనిచేస్తుందండి. చాలా చక్కగా రిలీఫ్ వస్తుంది. వితిన్ 2-3 డేస్లోనే చక్కని రిలీఫ్ వస్తుంది. అదేవిధంగా మీకు కిడ్నీలు పెయిన్ వచ్చింది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, చాలా ఎక్కువగా ఉంది, వెంటనే ఒక నీరుల్లిపాయ నవిలి తినండి. తిని ఆ రసం మింగి పిప్పి ఊసేయండి. కాల్షియం బ్లాకులు కానీ ఫాస్ఫరస్ ఇలాంటివి అయితే ఇమీడియట్గా తగ్గిపోతుంది. మాస్ ఏదైనా ఒక కొవ్వు పదార్థం లాంటిది ఏమన్నా బ్లాకేజ్ ఉంటే కనుక ఆ నొప్పి తగ్గదండి. 10 నిమిషాల్లో నొప్పి తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా ఆనందంగా ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలానే అందరికీ తగ్గుతుందని అనొద్దు, హాస్పిటల్కి వెళ్ళడం మానొద్దు, ఇమీడియట్గా చూపించుకోండి. ఎందుకంటే విపరీతమైన బాధ ఉంటుంది అది. అందుచేత ఒక ప్రివెన్షన్గా, అంటే ముందరే తగ్గితే తగ్గొచ్చు అనే దాని కింద కనుక ఇది మీరు వాడుకుంటే, చాలామందికి ఎక్కువగా కాల్షియం బ్లాకులు ఫాస్ఫరస్ ఉంటాయి కాబట్టి వెంటనే రిలీఫ్ కనపడుతుందండి. ఎందుకంటే గంధకం అనేది ఉల్లిపాయలో కూడా ఉంటుంది. గంధకం అనేది బాడీకి అద్భుతంగా పనిచేస్తుంది. అనేక రకాల మూలికా వైద్యులు ఈ రస ఔషధాలు వాడే వాళ్ళలో గంధకం అనేది చాలా ఎక్కువగా వాడతారండి. కానీ శుద్ధి చేయకుండా వాడితే చాలా ప్రమాదం. అందుకు నేను మెటల్స్ గురించి వాటి గురించి మాట్లాడను. ముందు అవి కూడా చేద్దాం. అవి సరైన చూర్ణాలు కనుక చేయకుండా వాడితే భస్మాలు కిడ్నీలు ఇబ్బంది పడతాయి కాబట్టి అవి అనుభవజ్ఞులైన వైద్యులు తయారు చేసిందే వాడుకోవాలి. అది ఎంత అద్భుతంగా ఉంటుందంటేనండి, హెవీ మెటల్ పాదరసం అనేది కానీ ఇనుము కానీ ఇనుము కన్నా కూడా ఎన్నో రెట్లు బరువుగా ఉంటుంది పాదరసం. అయినా సరే ఆ రసభస్మం సరైన వైద్యులు చేస్తే అది మీరు నీళ్ళలో వేస్తే తేలుతుంది, పైకి తేలాలి. అంటే ఎంత చిన్న మైక్రాన్స్ అయిందో మీరు ఆలోచించుకోండి. అది కిడ్నీలో ఎట్టి పరిస్థితుల్లో అడ్డుపడదండి, అద్భుతాలు చేస్తుంది. ఓకేనండి, నమస్కారం.